హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మాటల వల్ల హర్ట్ అయ్యి వెంటనే రియాక్ట్ అయ్యారా? యాంగర్లో డెసిషన్ తీసుకొని తర్వాత రిగ్రెట్ అయ్యారా? లేదా ఇంపల్సివ్గా రెస్పాండ్ అయ్యి ఎందుకు ఇలా మాట్లాడాను అని అనిపించిందా? మనం అందరం ఇదే మిస్టేక్ చేస్తామండి. రియాక్షన్ అనేది మనసు వెంటనే వేసే అడుగు, క్లారిటీ అనేది మనసు ఆలోచించి వేసే అడుగు. ఇవి రెండు నిమిషాల దూరంలో ఉంటాయి. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. మన బ్రెయిన్లో 2 సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ 1 ఫాస్ట్ మైండ్, అంటే ఎమోషనల్, ఇంపల్సివ్, రియాక్టివ్గా ఉండేది. నేను హర్ట్ అయ్యాను, సో వెంటనే నేను ఆన్సర్ ఇచ్చేయాలి అని అనిపిస్తుంది ఈ సిస్టంలో. మరి సిస్టమ్ 2 ఏంటి? స్లో మైండ్, కామ్, లాజికల్, థాట్ఫుల్. ఇది యాక్టివేట్ కావడానికి 2 minutes పడుతుంది. మనలో చాలామంది సిస్టమ్ 1 నుండి మాట్లాడతారు, సిస్టమ్ 2ని అసలు యాక్టివేటే చేయరు చెప్పాలంటే. అందుకే మిస్అండర్స్టాండింగ్స్, ఫైట్స్, రిగ్రెట్స్తో బాధపడుతూ ఉంటారు. సైకాలజీ చెప్పే ఒక పవర్ఫుల్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఎమోషన్ అనేది పీక్ 90 seconds మాత్రమే ఉంటుంది. అంటే యాంగర్, సాడ్నెస్, ఫ్రస్ట్రేషన్ చాలా పవర్ఫుల్గా అనిపించిన 90 seconds తర్వాత అది తగ్గడం మొదలవుతుంది. అందుకే 2 నిమిషాల క్లారిటీ పాజ్ మన ఎమోషన్స్ని కంప్లీట్గా కామ్ చేస్తుంది. ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ అండ్ రియాక్షన్స్లో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్, అన్నెసెసరీ ఫైట్స్, హర్టింగ్ వర్డ్స్, బ్రోకెన్ ట్రస్ట్ అన్నీ ఉంటాయి. ఈ మిస్టేక్స్ చాలామంది జీవితంలో పాడు చేస్తాయి. ఒక రియాక్షన్, ఒక మాట, ఒక ఇంపల్సివ్ డెసిషన్ ఎవరితోనైనా మన బాండ్ని పాడు చేస్తుంది. మరి ఈ 2 minutes నేను ఏం చేయాలి అంటే, ఈ 2 minutes కూడా మీరు ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అన్నీ ఫాలో అవ్వాలా అంటే అన్నీ ఫాలో అయ్యే టైం కూడా ఉండదండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకి జస్ట్ కొన్ని సెకండ్స్ టైం దొరుకుతుంది, లేదా మినిట్స్. ఆ టైంలో మనం అన్నీ ఫాలో అవ్వలేకపోయినా కొన్ని ఫాలో అయితే తప్పకుండా మనకి హెల్ప్ అవుతుంది. అవేంటో చెప్పనా? 4 to 4 బ్రీతింగ్. 4 to 4 బ్రీతింగ్ అంటే 4 seconds శ్వాస లోపల తీసుకొని 4 seconds బయటికి వదలడం, 4 seconds ఇన్హేల్ చేసి 4 seconds ఎక్స్హేల్ చేయడం. ఇది 3 నుండి 4 సార్లు చేస్తే హార్ట్ రేట్ ఫస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్, వాటర్ సిప్ చేయండి. ఎప్పుడు కూడా వాటర్ వర్క్స్ లైక్ ఏ మైక్రో ఇంటరప్షన్. బాడీ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది, మైండ్ కూల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి? మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న పర్సన్కి నేను ఒకవేళ రియాక్ట్ అయినా, వెనక్కి తిరిగి మాట్లాడినా, ఈ పర్సన్కి తీసుకునే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందా? అండ్ ఇప్పుడు నేను మాట్లాడితే కోపంలో ఏదన్నా వాగేసానే అనుకో, తర్వాత పశ్చాత్తాపం పడతానా అని. ఓకేనా? నెక్స్ట్, జాని అన్లాక్ చేసుకోండి. యాంగర్లో ఫస్ట్ మన జా టైటన్ అయిపోతుంది. దాన్ని రిలాక్స్ చేస్తే ఎమోషనల్ ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, చెవులు, భుజాలను రిలాక్స్ చేసుకోండి. కోపం ముందుగా మన భుజాల దగ్గరే కూర్చుంటుంది. సో భుజాలు రిలాక్స్ చేస్తే శరీరం కామ్ అవుతుంది, మనసు కూడా వెంటనే శాంతిస్తుంది. ఇవేనండి సింపుల్ టెక్నిక్స్. ప్రతి పెద్ద మిస్టేక్ ఒక చిన్న ఇన్స్టెంట్ రియాక్షన్తోనే మొదలవుతుంది. ప్రతి పెద్ద పీస్ ఒక చిన్న 2 minutes క్లారిటీ పాజ్తోనే మొదలవుతుంది. రియాక్షన్ ఈజ్ ఆటోమేటిక్, రెస్పాన్స్ ఈజ్ ఎ చాయిస్, క్లారిటీ ఈజ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మీరు పొందవచ్చు ఈ 2 నిమిషాల పాజ్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.